మహాసముద్రం. దృశ్యాల కొద్దీ జీవితాన్ని గడిపినా సత్యం తెలియదు. సాంద్రంగా పేరుకున్న గాయాలు మనసు కేంద్రం నుండి వేరు కావు. జీవితాన్ని కాలమే సంధిస్తుంది, హృదయాన్ని ప్రేమ బంధిస్తుంది. అందుకే ప్రేమ భావ తాదాత్మ్యంలో, ప్రేమ ముద్రా మమేకంలోని కవులు ఊహించే స్వర్గానందాన్ని సూక్ష్మ మార్మిక రూపంలో దర్శించాలనుకున్నాను, అన్వేషించి సాధించాలనుకున్నాను. సముద్రమంత ఒంటరితనానికి లిపిలేని ఒక కన్నీటి చుక్కే సాక్షీభూతం. ఊపిరికి ఉరికి మధ్యన ఉలి పలికే కఠోర గీతమై విముక్తి లేని నా ఆత్మ అనుక్షణం విలపిస్తూనే ఉంటుంది. బ్రతుకు బహిర్ముఖంగా నడుస్తూనే ఉన్నా మరణం అంతర్ముఖంగా సాగుతూ ఉంటుంది. దానికోసమేనేమో మనిషిని ఏకాంతం నుండి, నిరాశ నుండి, నిరీహ నిద్రాణ స్థితి నుండి ఈడ్చి అనంతానంత ప్రకాశ ప్రణవాక్షర గవాక్షాల్లోకి విసిరేసే ఆ మహాప్రణయమూర్తి పాదాల స్పర్శ కోసం దుఃఖోపవిష్టుడినై తపనపడ్డాను. అందుకే ఈరోజు నా కలం కన్నీటిలో ముంచాను. సెంట్రల్ జైల్. ఇది అనే అర్థం కాని ఉద్విగ్నతతో సెల్స్ వైపు నడుస్తున్న ఆమె ఒక్కసారిగా వినిపించిన గంటల శబ్దానికి ఉలిక్కిపడి అసంకల్పితంగా రిస్ట్ వాచ్ చూసుకుంది. సమయం 11 అయింది. చిన్న శబ్దానికే ఉలిక్కిపడేంత మానసిక స్థితికి ఎందుకు లోనవుతుందో అర్థం కావడం లేదు ఆమెకి. ఒక ప్రఖ్యాత దినపత్రిక విలేకరి హోదాలో అంతకుముందు ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసింది ఆమె. అది వేరు. తానిప్పుడు మాట్లాడబోతోంది మామూలు వ్యక్తి కాదు, మహాకవి, మహారచయిత, మరో వారం రోజుల్లో ఉరికంబం ఎక్కబోతున్న మహామహోపాధ్యాయుడు. దాదాపు 10-15 సంవత్సరాల క్రితం అతడు రాసిన ఒక చిన్న కవితతో అతడి పట్ల అభిమానం పెంచుకుందామే. గుండె కనలినప్పుడు, మెదడు చిట్లినప్పుడు, నిజం తెలిసినప్పుడు కవిత ఓ కవిత నన్నావరించకమ్మా అన్న కవిత అది. అప్పట్లో అతడింత మహాకవి అవుతాడని ఊహించలేదామె. ఇన్నేళ్లుగా అతడి పట్ల మనసులోనే పెంచుకున్న ఆరాధన ఎంతగా పరిప్లవించినా కూడా అతడిని కలుసుకునే ప్రయత్నం చేయలేదు. అలాంటిది ఈరోజు అతడిని ఒక ఖైదీగా, అందున ఉరిశిక్ష పడిన ఖైదీగా అతడిని ఇంటర్వ్యూ చేయవలసి వస్తుందని ఊహించకపోవడం వలన కావచ్చు ఆమె మనసు నిబ్బరం కోల్పోతోంది. శరీరం వణుకుతోంది. మనసంతా ఒకటే ఆలోచన. ఆలోచన కూడా కాదు, అతడి పేరది, అనిరుద్ధ. అదే పేరు పదే పదే మననమవుతూ ఉంటే అంతలో పక్కనున్న సెంట్రీ ఆగి ఎదురుగా సెల్ తాలూకు తాళం తీయడానికి వంగాడు. తలుపు తాలూకు ఊచల మించి లోపలికి చూస్తూ ఉంటే ఒకలాంటి భావోద్రేకం. అనిరుద్ధ, ద లిటరరీ జీనియస్. అతడేం చేస్తూ ఉంటాడన్న ఉద్విగ్నత. ఎవరి వలన తెలుగు సాహిత్యానికి ప్రపంచ సాహిత్యంలో తిరుగులేని స్థానం లభించిందో, ఎవరి వలన తెలుగు సాహితీ పతాకం ప్రపంచ స్థాయిలో హుందాగా రెపరెపలాడగలిగిందో అలాంటి ప్రతిభాజన్యమైన కవి, కవులకే కవి, అక్షరమై అందరికీ అందిన కవి, ఫిలాసఫర్, థింకర్. ఆ అనిరుద్ధ ఏ భగవద్గీతనో చదువుకుంటూ ఉంటాడనుకుందామే. అయితే ఆమె ఆలోచనలకి విరుద్ధంగా అనిరుద్ధ కామిక్స్ పుస్తకం చదువుకుంటున్నాడు. కీచుమన్న తలుపు చప్పుడికి అతడు తలెత్తి చూశాడు. కిటికీలోంచి ఏటవాలుగా పడుతున్న ఎండ అతడి కుడి చెంపని తాకుతోంది. అతడి వయసెంతో ఆమెకి ఇతమిద్ధంగా తెలియదు, కానీ 35 మాత్రం దాటమనిపించింది. విజ్ఞానంతో అతడి కళ్ళు జ్యోతుల్లా ప్రకాశిస్తూ ఉంటే అతడి ముఖంలోని భావ గరిష్టతకి ఆమె తదేకంగా చూస్తూ ఉండిపోయింది. అలా చూస్తూ ఉంటే అతడి కథలు, అతడు సృష్టించిన పాత్రలే ఆమెకి కనిపిస్తున్నాయి. అతడు తన కథల్లోని సన్నివేశాల్ని సంవేదనలో నిమగ్నం చేస్తాడు. నూతన తెలుగు సాహిత్యాన్ని వినిర్మించి దానికి కొత్త రంగు, రుచి, వాసన కలిగించిన అనిరుద్ధను చూస్తూ ఉంటే ఆమెకి గోర్కీ మాటలు గుర్తొస్తున్నాయి. 3 వ్యక్తులు సంస్కృతిని నిర్మిస్తారు: శాస్త్రజ్ఞుడు, కళాకారుడు, శ్రామికుడు. అలాంటి 3లో ఒకడైన అనిరుద్ధ మరో వారం రోజుల తర్వాత ఉండడు అంటే ఆ ఆలోచనకే ఆమె చివురుటాకులా కదిలిపోయింది. లోపలికి నడిచి అతడి ముందు నిలబడిన ఆమెని చేత్తో కూర్చోమన్నట్టు సూచించాడు అనిరుద్ధ. ఆమె కూర్చుంది. అంత దగ్గరగా అతన్ని చూడడం ఆమెకి మొదటిసారి కావడంతో మనసంతా అర్థం కాని ఏదో అలజడి. విలేఖరి. ఆ గొంతులో ఒక విధమైన గాంభీర్యం. అవునన్నట్టు చూసి విజిటింగ్ కార్డు అతడి చేతిలో ఉంచింది. అతడు క్షణం పాటు చూశాడు. దాని మీద చంద్రలేఖ అన్న అందమైన అక్షరాలు. అతడు తలెత్తి ఆమె వైపు చూశాడు. అతడి ముఖంలోని తేజస్సు అందం వలనో, జ్ఞానం వలనో, కీర్తి వలనో అర్థం చేసుకునే నిమిత్తం
క్షణం పాటు పరధ్యానానికి లోనైన క్షణంలో అతడి మాటలు వినిపించాయి. మీ పత్రికలకి నా వలన ఇప్పటివరకు పెరిగిన సర్క్యులేషన్ సరిపోలేదా? ఒక రకంగా అతడి మాటలు నిజమే. అతడి మీద హత్యారోపణ జరిగిన దగ్గర నుండి ఈ 6 మాసాల్లో పత్రికలు దాన్ని కావలసినంత ఎక్స్‌ప్లాయిట్ చేసుకున్నాయి. ఈ సంవత్సరం ఎక్కువ మాట్లాడుకున్న వ్యక్తిగా, ఇప్పటి వరకు ఆంధ్రదేశంలో అత్యంత చర్చనీయాంశుడైన వ్యక్తిగా పత్రికలు అతన్ని ఆకాశానికి ఎత్తుతూనే అతడిలోని హత్యా ప్రవృత్తిని అభిశంసించాయి. నిజంగానే అనిరుద్ధ మీద హత్యారోపణ దేశంలో కలకలం సృష్టించింది. చంద్రలేఖ అతడి మాటలకు తడబడింది. అతడంత నిష్కర్షగా అడుగుతాడు అనుకోలేదు. అలాని కాదు, నేను మీ అభిమానిని. మీతో మాట్లాడడానికి విలేకరు హోదాను ఉపయోగించుకున్నాను అంతే. ఏం మాట్లాడాలి? అలా ముఖంలో ఏ భావం లేకుండా గంభీరంగా మాట్లాడుతూ ఉంటే ఆమెకి వెంటనే ఏమడగాలో స్ఫురించలేదు. అతడు ఏ గీతనో చదువుతూ మృత్యువుకు దగ్గరవుతున్నానన్న సహజమైన భయంతో దిగులుగా ఉంటాడని ఊహించుకుందామే. అయితే అతడిలో అలాంటి ఆందోళన ఏ కోశానా ఉన్నట్టు కనిపించలేదు. అసలు విషయంలోకి వెంటనే వెళ్ళడం బాగోదని, సహజంగా రచయిత అయిన మీరు వైణికులు కూడా కావడం పాఠకుల్ని మీకు మరింత దగ్గర చేసింది. దీని మీద మీ అభిప్రాయం అంది చంద్రలేఖ. బ్రిటిష్ ప్రధాని చర్చిల్ గొప్ప చిత్రకారుడన్న విషయం మీకు తెలుసా? ఐన్స్టీన్ వైలిన్ వాయించేవాడు. ఆ విషయమైనా తెలుసా? ఒక మనిషి తనని అభివ్యక్తం చేసుకోవడానికి అనేకమైన ప్రతిఛాయలు. మీ సాహిత్యంలోని వేదన మీ జీవితంలో కూడా ఉందంటారు. వేదన లేని జీవితంలో రసానుభూతికి తావెక్కడుంటుంది? జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే దుఃఖాన్ని ఆస్వాదించడం నేర్చుకోవాలి. జ్ఞాన్పీఠ్ అవార్డు కంటే ఉన్నతమైంది, నోబెల్ బహుమతితో తూగగలిగేదైన ఆసియా ఖండ సాహితీ మేధావి అవార్డు అందుకున్న తొలి భారతీయుడిగా సాహిత్యంలో ఎదిగిన మీరు ఇలాంటి విషాదంలో చిక్కుకున్నందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? అనిరుద్ధ మాట్లాడలేదు. అతడి ముఖంలో భావం మారలేదు. అదే భావరాహిత్యం. కాసేపటి నిశ్శబ్దం తర్వాత ఆమె సూటిగా అడిగింది, మీరు ఈ హత్య ఎందుకు చేశారు? అతడు బదులివ్వకపోగా క్రమంగా కళ్ళు మూసుకున్నాడు. ఈ హత్య మీరు చేసి ఉండరని ప్రజలంతా అనుకుంటున్నారు. చేయలేదని మీరు ఒక్క మాట అని ఉన్నా కోర్టు మిమ్మల్ని విడుదల చేసి ఉండేది. మిమ్మల్ని మీరు ఎందుకు డిఫెండ్ చేసుకోలేదు? ఎందుకు ఈ మౌనం? మిమ్మల్ని మీరు కోల్పోయి సాహిత్యానికి ఎందుకు అన్యాయం చేయాలనుకుంటున్నారు? ఆమె అడుగుతున్న ఒక్కో ప్రశ్న ఒక్కో విస్ఫులింగంలా తాకుతూ ఉంటే అతడి ఆలోచన అంతర్ముఖమై గతం లోతుల్లో ఎక్కడో జ్ఞాపకం నిక్షిప్తాల్లో తాకుతూ ఉంది. నా జీవితంలో ఎక్కడుంది పొరపాటు అన్న ప్రశ్న ఈ ఆఖరి రోజుల్లో మొదటిసారి ఉదయించింది. అమ్మా అమ్మా అంటూ ఏడుస్తున్న ఒక పసివాడి ఆర్తనాదం తరంగాలు తరంగాలుగా అతడి స్మృతి పథాన్ని తాకుతోంది. ఒక స్త్రీమూర్తి ఆ పసివాడిని గూర్ఖా చేత విసురుగా మెడపట్టి నెట్టించేయడం కనిపిస్తోంది. కళాకారులు సున్నిత మనస్కులు అంటారు కదా, హత్యకి పూనుకునేంత కఠినత్వం మీలో ఎక్కడి నుంచి వచ్చింది? ప్రశ్న తరువాత ప్రశ్న ఆమె అడుగుతూనే ఉంది. అనిరుద్ధ కళ్ళు తెరవలేదు. అవును, అంత కఠినత్వం తనలో ఎక్కడి నుండి వచ్చింది? ఆమెకేమని సమాధానం చెప్పాలి? తన మనసు నిజంగానే పాషాణ సదృశ్యమా? ఒక్కో సముద్ర కెరటం వచ్చి ఉద్రేకంతో తీరాన్ని తాకేట్టు ఆలోచనలు. ఒక్కసారిగా ఈ 6 మాసాల మానసిక స్తబ్దత పటాపంచలైపోతున్న వేళ ఈమె రాకతో ఉత్తుంగ తరంగాలై ఎగసిపడుతున్నాయి. నా మనసు ఒక మహాసహారా, నా అంతరాత్మ అసిధారా. ఒక జంఝానిలం ఆవేశంగా వీచి తిరిగి అంతరాంతరాల్లోకి జారిపోతున్న భావన. అనిరుద్ధ హత్యకి సంబంధించి ఎలాంటి సమాధానం చెప్పడని నిర్ణయానికి వచ్చి ఆమె ఆఖరి ప్రశ్న అడిగింది. మీ జీవితంలోని విషాదమే మీకు ఫిలసాఫికల్ బెంట్ ఆఫ్ మైండ్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. బాధపడని మనిషి ఫిలాసఫర్ అయ్యే అవకాశమే ఉండదా అంది. అనిరుద్ధ క్రమంగా కళ్ళు తెరిచాడు. ఆ కళ్ళలో అదే ఆత్మవిశ్వాసం, చెక్కు చెదరని ఒక రకమైన అహంకారం. అతడి చెంపల పక్క నుండి చేతులు జొనిపి అమాంతం దగ్గరికి లాక్కోవాలనిపించే ముద్దు ముఖం. అంతలో అతను అనడం వినిపించింది, సఫర్ కానివాడు ఫిలాసఫర్ కాడు అంటుంటే ఆమె చప్పున ఆ మాటలు రాసుకుని అనిరుద్ధ వైపు చూసేసరికి ఒక్కసారిగా దిగులు అలుముకున్నట్టయింది ఆమెకి. ఉరిశిక్ష పడిన ఖైదీగా హైకోర్టు నుండి ఉరిశిక్షను ధృవపరుస్తూ ఉత్తర్వు వచ్చిన ఏ క్షణంలోనైనా అతన్ని ఉరితీయొచ్చు. కనీసం ఇప్పుడైనా అతడు జరిగిందేంటో చెప్పొచ్చు కదా. అవే మాటలు ఆమె పైకి అనేసరికి ఆమెను వారిస్తూ, ప్రస్తుతం మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను, రేపు రండి, జరిగిందంతా మీకు వివరంగా చెప్పాలనుకుంటున్నాను అంటుంటే
క్షణం పాటు అది నిజమో కలో అర్థం కాలేదు చంద్రలేఖకి. హత్యా సంఘటన జరిగిన ఇన్నాళ్ల తరువాత ఏం జరిగిందని ఎంతమంది అడిగినా పెదవి విప్పని అనిరుద్ధ ఆ విషయం తనకి చెప్తాననడం, తన కెరీర్లో విలేఖరిగా ఇది మొదటి విజయం. ఆమె లేచి నిలబడుతూ పెన్ను చిన్న నోట్బుక్ అందించి ఆటోగ్రాఫ్ ప్లీజ్ అంది. రాత్రి 12 అయినట్టు సూచిస్తూ జైలు గంటలు మోగుతున్నాయి. అంతా నిశ్శబ్దంగా ఉంది. అనిరుద్ధకి నిద్ర రావడం లేదు. మృత్యువు కవిగిలి చేరుకోవడానికి మహా అయితే వారం రోజులు గడవాలి. ఈ ఊపిరింకా వారం రోజులుంటుంది. ఈ క్షణమే ఎందుకు ప్రాణం పోదు? మనిషి తాను కోరుకున్నది ఎందుకు పొందలేడు? కనీసం కావాలనుకున్న మృత్యువును కూడా సాధించలేడు. భగవంతుడనేవాడు ఒకడుంటే అంతకంటే శాడిస్టు మరొకడుండడేమో. ఎక్కడ ప్రారంభమైన జీవితం ఎక్కడ అంతం కాబోతోంది? ఉదయం చంద్రలేఖ వచ్చి వెళ్ళినప్పటి నుండి అతడిని గతం జంఝావాతంలా కమ్ముకుపోతోంది. జ్ఞాపకం నరాన్ని కొరికేస్తోంది. ఎంతటి అశాంతి, ఎంతటి అలజడి, మరెంతటి అసంతృప్తి! ఈ రాత్రి కలిగిస్తున్న అశాంతిని గేయమే గీయాలి. పాయలు పాయలుగా కప్పుతున్న మాయను నేనే మోయాలి. కలల్ని కలతల్ని సంధించి నిషిద్ధ స్మృతుల్ని మన ముందుంచి కాలం అబద్ధంలా తప్పుకుంటుంది. విషాదమంత ఎత్తు నుండి ఆకాశమంత ఆర్ద్రత ఎదలోయల్లోకి జారినప్పుడు ప్రేమ ములుస్తుంది. అవును, ఉరి తీసినప్పుడే మొండెం బరువు తలకు తెలుస్తుంది. పోగొట్టుకున్న తర్వాతనే దేని విలువైన అవగతమైనట్టు కన్ను కొలకుల చివరిలో రహస్యంగా పేరుకున్న సముద్రంలోంచి ఒక సత్యం జారుతుంది. అది జీవితం, అదే జీవితం. సార్ అన్న పిలుపుతో అనిరుద్ధ తలమించి మోచేతిని పక్కకి తీసి తలుపు వైపు చూస్తే సెంట్రీ. మరోసారి సార్ అన్నాడు అతను. అనిరుద్ధ లేచి అతడి వైపు నడిచాక సెంట్రీ చప్పున ఏర్పిల్లో ఒకదాన్ని ఊచల మధ్యలోంచి అతడి చేతుల్లో ఉంచాడు. అనిరుద్ధ అతడి కళ్ళలోకి చూశాడు. కారిడార్లోని లైట్ల తాలూకు వెలుగు అతడి ముఖం మీద పడి జీరాడుతోంది. ఆ ముఖంలో తన పట్ల ఎంతటి ఆత్మీయత! అసంకల్పితంగా అనిరుద్ధ కళ్ళు చెమ్మగిల్లాయి. ఈ మాత్రం ప్రేమ కోసం ఎన్నాళ్ళు తపస్సు చేశాడు తాను! ఎంతగా పరితపించిపోయాడు! ప్రేమ ఒక నిర్నిరోధ భావోన్మత్తత. ప్రేమ చేతిలోకి వచ్చి వాళ్ళని రంగుల పక్షి. మన ఎదుటే ఉంటుంది, మనది కాదు. కొంచెం చీకటి, కొంచెం వెలుతురు, కొంచెం మధువు, కొంచెం స్వప్నం, కొంచెం గాయం, కొంచెం దుఃఖం, కొంచెం మరణం. ఎన్ని కలిపితే ప్రేమ అవుతుంది? ఈ రాత్రి తాను కరువు తీరా ఏడవాలి. ఏడ్చి ఏడ్చి తన జ్ఞాపకాల్ని శోకంతో శిల్పీకరించాలి. అలాంటి ఆలోచనల మధ్య గతం అతన్ని అలలు అలలుగా స్పృశించడం ప్రారంభించింది. అదే నా మహాసముద్రం.